కొన్ని వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడి కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. పుట్టుకతో గ్రుడ్డివాడు. డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్ లైఫ్. చూడండి, కొంతకాలం కళ్ళుండి ఆ తర్వాత చూపును కోల్పోయిన వాళ్ళది కూడా చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే అప్పటి వరకు రంగులు, ఆ తర్వాత తాము ప్రేమించిన వాళ్ళని అన్నిటినీ కళ్ళారా చూసుంటారేమో. సడన్గా ఐసైట్ పోతే చాలా చాలా బాధాకరమైన, వేదనకరమైన పరిస్థితి. ఇక పుట్టుకతోనే గుడ్డివారు అంటే ఇంకా వాళ్ళకి ఫీల్ ద్వారా తెలుస్తుంది, లేకపోతే స్పర్శ ద్వారా తెలుస్తుంది, టేస్ట్ ద్వారా తెలుస్తుంది, కానీ రియల్గా వాళ్ళు వాళ్ళ ఐస్తో పర్సీవ్ చేసి కళ్ళారా ఏది చూడలేని పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యక్తి దీనస్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యుల మార్గంలో వెళ్తూ ఉండగా శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇతను ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితిలో ఉండడానికి ఇతని పాపం కారణమా, ఇతని యొక్క తల్లిదండ్రుల పాపము కారణమా? కొన్నిసార్లు కష్టాల గుండా వెళ్తున్న వ్యక్తులను చూసి సమాజం అలాగే మాట్లాడతారు. ఏమనంటే, వీళ్ళు ఏ పాపం చేశారో. అది కరెక్ట్ కాదండి. యేసు ప్రభు ఇక్కడ ఆ మాటనే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎవరైనా కష్టంలో ఉంటే వీళ్ళు ఏ పాపం చేశారో అని దేవుని బిడ్డలుగా మనం మాట్లాడడానికి వీలు లేదు. చూడండి, మనకేదైనా కష్టం వస్తే ఎవరైనా వీళ్ళు ఏ పాపం చేశారా అంటే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. యేసే అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను ఇతరులు ఎలా మాట్లాడాలని నువ్వు కోరుకుంటావో ఇతరుల విషయంలో కూడా నువ్వు అదే విధంగా మాట్లాడు. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఇతరులు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలని, ఆదరించాలని నువ్వు ప్రయత్నం చేస్తావో ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా నువ్వు మాట్లాడాలి, ప్రవర్తించాలి. ఇప్పుడు శిష్యులు అంటున్న మాట ఏంటంటే, ఇతను ఇలాంటి భయంకరమైన స్థితిలో, దురదృష్టకరమైన స్థితిలో ఉండడానికి ఇతని పాపం కారణమా, లేకపోతే ఇతని యొక్క తల్లిదండ్రుల పాపం కారణమా? దిస్ ఇస్ అ ఫాలెన్ వరల్డ్. ఇది చెడిపోయిన, పడిపోయిన ప్రపంచం కాబట్టి, పాపయుక్తమైన ప్రపంచం కాబట్టి, పాపం యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్, సిన్ యొక్క ఎఫెక్ట్ లాగా మరి చాలామంది వ్యాధిగ్రస్తులుగా పుట్టుకతోనే ఆయా రకాలైన వ్యాధులతో పుడతారు. అది ఆ బిడ్డ యొక్క పాపం అని కానీ, బిడ్డను కన్న తల్లిదండ్రుల యొక్క పాపం అని కానీ, వాళ్ళ పూర్వీకుల యొక్క పాపం అని కానీ మనం తీర్పు తీర్చడానికి అవకాశము లేనే లేదు.